49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ నందు. ఇవాళ మనం ఎల్బీ నగర్లో ఉన్న 49 హాస్పిటల్లో ఉన్నాము. మనతో పాటు డాక్టర్ మౌనిక గారు ఉన్నారు. నమస్తే మౌనిక గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. ఓకే మౌనిక గారు, ఐవీఎఫ్ అంటే అసలు ఏంటి? ఐవీఎఫ్ ఫుల్ ఫామ్ అండి ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటాం. దీన్ని మనం విడదీసి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫస్ట్ ఇన్ విట్రో అన్నది ఒకటి. ఇన్ విట్రో ఎక్కడైనా ఇన్ విట్రో మీన్స్ బాడీ బయట జరుగుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫర్టిలైజేషన్ నెక్స్ట్ పార్ట్. ఫర్టిలైజేషన్ అంటే గుడ్డు కణం కలయికని ఫర్టిలైజేషన్ అంటాం అనమాట. ఈ స్టెప్ కనుక బాడీ బయట జరిగితే ల్యాబ్లో దాన్ని మనం ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటూ ఉంటాం. ఓకే, కామన్ లాంగ్వేజ్ లో అందరికి తెలిసింది దీన్ని టెస్ట్ ట్యూబ్ బేబీగా కూడా గుర్తిస్తూ ఉంటాం. ఈ ఐవీఎఫ్ అన్న పద్ధతి ఉన్న ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్, ఇప్పుడు ప్రెసెంట్ డే అవైలబుల్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ది ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటాం. దీంట్లో లేడీకి టాబ్లెట్స్ అవసరం పడితే 1 or 2 ఇంజెక్షన్స్ ఇచ్చి ఒక ఎగ్ పెరిగేలా చూస్తాం. ఎగ్ విడుదలైన టైంలో ఆ సమయంలో భర్త భార్యని కలిసి ట్రై చేయమంటాం న్యాచురల్ గా ప్రెగ్నెన్సీకి. ఇది ఫస్ట్ టైప్ ట్రీట్మెంట్. సెకండ్ ఐయుఐలో ఏం చేస్తున్నామంటే గుడ్డు విడుదలైన రోజు భర్త కణాలని లేడీ గర్భసంచిలో మేము డిపాజిట్ చేస్తున్నాం. దాన్ని ఐయుఐ అంటాం. సో ఉన్న ట్రీట్మెంట్స్ లో ఇప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇస్ ద వన్ మోస్ట్ అడ్వాన్స్డ్. అన్నిట్లో కూడా మాక్సిమం సక్సెస్ రేట్ ఉన్నది ఐవీఎఫ్ ట్రీట్మెంట్కే అనమాట. ఓకే, సో దీన్ని మనం ఐవీఎఫ్ అంటాం. ఓకే, అసలు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఏం చేస్తామంటే లేడీని పీరియడ్ 2nd డే 3rd డే ఆ టైంలో పిలుస్తామన్నమాట సెంటర్కి. పిలిచాక తనకు ఒక స్కాన్ జరుగుతుంది. స్కాన్ చేయడానికి రీజన్ ఏంటి, మన ఎయిమ్ ఏంటి అంటే స్కాన్లో తన గర్భసంచి ఎలా ఉంది, 2 వైపులా అండాశయాల్లో గుడ్లు ఎలా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, సైజెస్ అన్ని సమానంగా ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా నోట్ చేసుకుంటాం. అన్ని క్యారెక్టరిస్టిక్స్ బాగున్నాయి, గుడ్ల నంబర్ బాగున్నాయి, అన్ని ఫాలికల్స్ 10 millimeters సైజ్ కంటే తక్కువ ఉన్నాయి, సింక్రోనీలో ఉన్నాయి సైజెస్, అంతా బాగుంది అన్నప్పుడు తనకు కొన్ని హార్మోన్స్ టెస్ట్స్ జరుగుతాయి. అవి కూడా నార్మల్ రిపోర్ట్స్ వచ్చాక తన ట్రీట్మెంట్ అనేది ఇనిషియేట్ అవుతుంది ఐవీఎఫ్. ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే లేడీకి ఆ పీరియడ్ 2nd or 3rd డే మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నామో డైలీ ఇంజెక్షన్స్ ఉంటాయి. గొనాడోట్రోపిన్స్ అంటాం వీటిని. ఆ డైలీ ఇంజెక్షన్స్ సబ్క్యూటేనియస్ ఇన్సులిన్ లాంటి షుగర్ పేషెంట్స్ లైఫ్ లాంగ్ తీసుకుంటూ ఉంటారు కదా, అట్లా చిన్న సూది ఇంజెక్షన్స్ వాళ్ళ పొట్టకు వేస్తామన్నమాట. ఆన్ డైలీ బేసిస్ లైక్ 10 days పట్టొచ్చు, కొన్ని కేసెస్లో 12 days పట్టొచ్చు, లేదా కొంతమందికి 8-9 daysకే రెడీ కావచ్చు. ఈ మధ్యలో వాళ్ళకు డైలీ ఇంజెక్షన్స్తో పాటు స్కాన్స్ కూడా చేసుకుంటూ ఉంటాం ఆన్ డైలీ బేసిస్ ఆర్ అన్ ఆల్టర్నేట్ డే బేసిస్. ఈ స్కాన్స్లో మనం ఏం చూస్తున్నామంటే రైట్ సైడ్ అండాశయంలో ఎన్ని పెరుగుతున్నాయి, లెఫ్ట్లో ఎన్ని గుడ్లు పెరుగుతున్నాయి, ఆ సైజెస్ సమానంగా పెరుగుతున్నాయా లేదా, డైలీ బేసిస్ ఎంత సైజెస్ ఉన్నాయి. సపోజ్ టుడే 12 millimeters ఉంది, డే ఆఫ్టర్ టుమారో స్కాన్లో 14 millimeters ఉంది. సో అన్నీ కూడా మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఎప్పుడైతే 17 millimeters అండ్ అబవ్ చేరుకుంటాయో తనని పికప్కి తీసుకెళ్తాం. పికప్లో ఏం చేస్తామంటే మత్తు ఇస్తాం లేడీకి. సెడేషన్ కింద జరుగుతుంది ఈ ప్రొసీజర్. తనకి ఏం తెలీదు, పెయిన్ కానీ ఎటువంటి డిస్కంఫర్ట్ ఉండదు. సో ఆ సెడేషన్లో తనకు ట్రాన్స్ వెజైనలీ కింద వెజైనా రూట్ ద్వారానే మేము ఎగ్స్ని రిట్రీవ్ చేసుకుంటాం ఆ ఫాలికల్స్ నుంచి. ఆ కనపడే ఫాలికల్ ఈచ్ 17 mm 20 mm సైజెస్ ఉంటాయి కదండి, దాంట్లో లిక్విడ్ ఉంటుంది అనమాట, నీరు. మేము ఆ నీడిల్ పంపించి ఆ నీరుని బయటికి తీసి ఆ నీరులో వెతికినప్పుడు మాకు ఎగ్ అన్నది దొరుకుతుంది ఈచ్ ఫాలికల్లో. సో అలా దొరికిన ఎగ్స్లో అదే రోజు హస్బెండ్ని కణాల శాంపిల్ ఇవ్వమంటాం. టెస్ట్కి ఎలా ఇస్తారో అలా సింపుల్. సో ఇచ్చిన కణాల్లో బెస్ట్ మూవింగ్ కణాలు ఏవైతే ఉన్నాయో పిక్ చేసుకొని ఒక్కొక్క గుడ్డులో ఒక్కొక్క స్పర్మ్ని ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని ఇక్సీ అంటాం, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. ఐవీఎఫ్ అంటే ఏంటి, ఇక్సీ అంటే ఏంటి, కొంతమంది కపుల్స్ వస్తారు మాకు ఐవీఎఫ్ వద్దండి ఇక్సీ చేయండి అని చెప్పేసి. యాక్చువల్గా ఐవీఎఫ్ ఇక్సీ దే పార్ట్ అండ్ పార్సల్ అనమాట. పాతకాలం ఏం చేసేవాళ్ళంటే ఐవీఎఫ్ పద్ధతిలో ఒక డిష్లో స్పర్మ్స్ తీసుకొని భర్తవి ఆ స్పర్మ్స్ డిష్లో ఎగ్స్ని వదిలేసేవాళ్ళు రిట్రీవ్ అయినవి. అంటే ఆ క్లోజ్ విసినిటీలో స్పర్మ్స్ రీచ్ అయ్యి ఎగ్ని పెనట్రేట్ చేసి ఫర్టిలైజేషన్ చేసేవి. మనం ఇంకా డీటెయిల్లో వెళ్ళి ఇక్సీ చేస్తున్నాం. ఊరికే అలా డిష్లో వదిలేయకుండా ఒక్కొక్క ఎగ్ని పట్టుకొని స్పర్మ్ని మన వాంటెడ్ స్పర్మ్ని పిక్ చేసుకొని సెలెక్షన్ ద్వారా ఆ స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తున్నాం. దాన్ని మనం ఇక్సీ అంటాం. ఇలా ఇక్సీ చేశాక ఒక 3 daysకి 5 daysకి మనకి ఎంబ్రియోస్ అన్నవి ఏర్పడతాయి. అలా తయారైన ఎంబ్రియోస్ని మనం ఫ్రీజ్ చేసి పెట్టుకుంటాం.
ఈ ఎంబ్రియోస్ని నెక్స్ట్ మంత్ లేదా ఒక 2-3 మంత్స్ లేటర్ అయినా తన గర్భసంచి పొర మంచిగా తయారైంది అన్నప్పుడు కొన్ని క్రైటీరియా ఉంటాయి. ఇంత థిక్నెస్ ఉండాలి, ఇంత ప్యాటర్న్ ఉండాలి, సో బ్లడ్ ఫ్లో ఉండాలి, అన్ని క్రైటీరియా సాటిస్ఫై అయినప్పుడు అలా ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోస్ని మనం మెల్ట్ చేసి లేడీ గర్భసంచిలో డ్రాప్ చేస్తాం. ఇలా డ్రాప్ చేసే పద్ధతిని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. అన్లైక్ పికప్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కి మత్తు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇట్ ఇస్ నాట్ అ పెయిన్ఫుల్ ప్రొసీజర్ కాబట్టి షీ విల్ బీ కాన్షియస్, సెడేషన్ లో ఉండదు, అండ్ షీ నోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ హర్. సో అలా ఎంబ్రియోస్ పెట్టాక 15 days తర్వాత కొన్ని మెడిసిన్స్ అన్ని వాడుతూ ఉంటారు తను. 15 days తర్వాత ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. ఆ బ్లడ్ టెస్ట్ లో బీటా హెచ్సిజీ అంటాం దాన్ని. మనం పెట్టిన ఎంబ్రియోస్ అతుక్కున్నాయా లేదా అన్నది మనకు తెలుస్తుంది అనమాట. సో దిస్ హోల్ ప్రాసెస్ ఇస్ ఐవీఎఫ్. ఓకే, ఐవీఎఫ్ అసలు ఎటువంటి కపుల్స్కి సజెస్ట్ చేస్తారు మీరు? ఇప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ నేను అన్నట్టు అన్నిట్లో మోస్ట్ అడ్వాన్స్డ్, మోస్ట్ సక్సెస్ ఇచ్చే ట్రీట్మెంట్ అదే. అయినప్పటికీ అంత ఆఫెన్ జరగదు. రీజన్ ఎందుకు అంటే ఇట్ కన్జ్యూమ్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ మనీ. చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్. అండ్ సెకండ్ టైం, నేను అన్నట్టు పికప్ ఇన్ని డేస్కి అవుతుంది, ట్రాన్స్ఫర్ అదే మంత్ చేయొచ్చు లేదా సమ్ టైమ్స్ 2-3 months తర్వాత చేయొచ్చు. సో లాట్స్ ఆఫ్ టైం, మనీ, ఇమోషన్స్ ఇన్వెస్ట్ అయ్యి జరిగే ట్రీట్మెంట్ అనమాట ఐవీఎఫ్. అందుకని అంత ఆఫెన్ జరగదు. ఎవరికి ఐవీఎఫ్ ఖచ్చితంగా చేయాల్సిందే, వీళ్ళకి వేరే ట్రీట్మెంట్స్ మనం చెయ్యలేము అంటే, ఒకటి ట్యూబ్స్ రెండు వైపులా లేడీకి బ్లాక్ ఉన్నాయి అనుకోండి, వీళ్ళకు న్యాచురల్ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ రావడం నాట్ పాసిబుల్. సో అటువంటి కపుల్స్ ఐవీఎఫ్ కి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ ట్యూబ్ తో అవసరం ఉండదు కాబట్టి. సెకండ్ వచ్చేసి భర్త సైడ్ నుంచి కణాల పరీక్ష చేసినప్పుడు వీర్య కణాల పరీక్షలో నార్మల్గా కౌంట్స్ ఉండాల్సింది 15 million per milliliter కంటే ఎక్కువ ఉండాలి. అండ్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటాం, అంటే ముందు కదిలే కణాల శాతం కనీసం 32% అండ్ అబవ్, అండ్ నార్మల్ ఫార్మ్స్ 4% అండ్ అబవ్ ఉండాలి. నువ్వు ఈ క్రైటీరియాలో తనకు 10 to 15 million రేంజ్ వచ్చింది అంటే మైల్డ్గా సబ్ ఫర్టిలిటీ. సో అటువంటి కేసెస్లో ఐయుఐని స్టిల్ అటెంప్ట్ చేయొచ్చు. కానీ ఎక్కడైతే 10 million కంటే తక్కువ వచ్చాయి, కదలిక చాలా తక్కువ ఉంది, ఇటువంటి కేసెస్లో ఐయుఐ విల్ నాట్ ఫెచ్ సక్సెస్. కాబట్టి అటువంటి కేసెస్ కూడా ఐవీఎఫ్ వెళ్తే బెటర్ అన్నాం. ఓకే, వన్ మోర్ అబ్సల్యూట్ ఇండికేషన్, తక్కువ ఉండడమే కాదు, కొంతమంది హస్బెండ్స్లో కణాల కౌంట్స్ పూర్తిగా 0 రావచ్చు. దాన్ని అజూస్పర్మియా అంటారు. స్పర్మ్స్ అన్నవి కనిపించట్లేదు శాంపుల్లో. వీళ్ళలో ఏం చేస్తామంటే ఐవీఎఫ్ పద్ధతి ద్వారా లేడీ నుంచి ఎగ్స్ రిట్రీవ్ చేసిన రోజే భర్తకు కూడా అనెస్థీషియా ఇచ్చి తన టెస్టిస్లో డైరెక్ట్గా నీడిల్ వేసి స్పర్మ్స్ అక్కడ డైరెక్ట్ ప్రొడక్షన్ సైట్ నుంచి ఏమన్నా వస్తాయేమో వెతుకుతాం. అలా చేసిన స్పర్మ్స్తో ఇంకొంతమంది డౌట్స్ అడిగేది ఏం అడుగుతారంటే, చెయ్యండి అదే ప్రొసీజర్, కానీ అలా వచ్చిన స్పర్మ్స్తో ఐయుఐ చేయండి, ఐవీఎఫ్ ఎందుకు అని అడుగుతారు. బట్ అలా టెస్టిస్లో నీడిల్ వేసి మేము స్పర్మ్స్ తీసినప్పుడు మాకు మిలియన్స్లో లేదా కోట్లల్లో మాకు స్పర్మ్స్ దొరకవు. ఫ్యూ పర్ హై పవర్ ఫీల్డ్, 10 sperms per high power field, 8 sperms per high power field, ఇట్లా నంబర్డ్ వెరీ లో నెంబర్ ఆఫ్ స్పర్మ్స్ దొరుకుతాయి. అందుకని ఐవీఎఫ్లో ఏమవుతుందంటే, ఆ లేడీకి ఆ రోజు 8 eggs రిట్రీవ్ అయ్యాయి అనుకోండి, 8 మూవింగ్ కణాలు మనకు చాలు కాబట్టి టెసాలో వచ్చిన స్పర్మ్స్ దానికి అడిక్వేట్గా ఉంటాయి. ఐయుఐ లాంటి పద్ధతులకి ఎన్నో కోట్లలో కణాలను యూట్రస్లో డిపాజిట్ అయితేనే మనం ఆ మాత్రం సక్సెస్ రేట్ ఇవ్వగలం. కాబట్టి ఇలా టెసా చేసి స్పర్మ్స్ వచ్చిన కేసెస్లో మనం ఐవీఎఫ్ వెళ్లాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ ఫ్యూ కండిషన్స్, అబ్సల్యూట్ ఇండికేషన్స్ అంటారు. కొన్ని రిలేటివ్ ఇండికేషన్స్ ఉంటాయి ఐవీఎఫ్కి. ఇక్కడ ఏమవుతుందంటే, ఒక కపుల్కి రిపీటెడ్గా అంతా బాగానే ఉంది, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి, స్పర్మ్ కౌంట్స్ బాగున్నాయి, ఎగ్ అన్నది ఒకటి పెరుగుతుంది, రిలీజ్ అవుతుంది, అయినప్పటికీ ప్రెగ్నెన్సీ రావట్లేదు. టాబ్లెట్స్తో ట్రై చేశారు, 5-6 cycles రాలేదు. నెక్స్ట్ ఐయుఐకి వెళ్ళారు, అక్కడ కూడా 2-3 cycles ఆర్ ఈవెన్ మోర్ దెన్ దట్ దే హ్యావ్ ట్రైడ్, అయినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు. అటువంటి కేసెస్లో కూడా మనకి ఎగ్జాక్ట్గా పిన్ పాయింట్ చేయలేకున్నాం కాబట్టి ఎక్కడ ప్రాబ్లం ఉంది, ట్యూబ్ సరిగా పట్టుకోవట్లేదా, ఎగ్ స్పర్మ్ కలవట్లేదా, వీ డోంట్ నో ద రీజన్. సో ఇవన్నీ రీజన్స్ తెలియని చోట మనం డిటెక్ట్ చేయలేము, సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయలేము. కాబట్టి అప్పుడు కూడా టు బైపాస్ ఆల్ దీస్ ఇష్యూస్ మనం ఐవీఎఫ్ అడ్వైస్ చేయడం జరుగుతుంటుంది ఇటువంటి కపుల్స్లో. ఓకే, ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? సక్సెస్ రేట్ అన్నిటితో కేటగరైజ్ చేస్తే ఓవ్యులేషన్ ఇండక్షన్, నేను అన్న మోస్ట్ బేసిక్ ట్రీట్మెంట్, అబౌట్ 8 to 10% ఉంటుంది పర్ మంత్. ఓకే, ఐయుఐకి వచ్చేసరికి ఇట్ ఈస్ 10 to 15%, ఆర్ క్యూమ్యులేటివ్ సైకిల్స్ ఒక 2-3 cycles ట్రై చేస్తే 25 to 30% కూడా వెళ్ళొచ్చు. బట్ ఎంత చేసినా మీరు నంబర్స్లో ట్రాన్స్లేట్ చేస్తే ఒక 10 couples మేము ఐయుఐ చేస్తే 1 or 2 couples కన్సీవ్ అనమాట. దట్లో ఐవీఎఫ్కి వచ్చేసరికి ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 55 to 60%. అంటే 10 couples అట్లీస్ట్ 6 are కన్సీవింగ్. యాడెడ్ అడ్వాంటేజెస్ ఏముంటాయి అంటే, అండర్ 35 years ఉన్న లేడీస్లో మేము 2 embryos దాకా పెట్టడానికి గవర్నమెంట్ అలౌస్. అండ్ అబవ్ 35 years ఉన్నప్పుడు గవర్నమెంట్ హ్యాస్ లేడ్ డౌన్ సమ్ రూల్స్.
అబవ్ 35 ఇయర్స్ ఎల్డర్లీ లేడీస్, లేదా 2 or more మిస్క్యారేజెస్ అబార్షన్స్ హిస్టరీ ఉంది, అదర్వైజ్ ఇన్ ద పాస్ట్ 2-3 times ఎంబ్రియోస్ పెట్టుకొని ఫెయిల్ అయ్యారు, అటువంటి కేసెస్లో మ్యాక్స్ అప్ టు 3 ఎంబ్రియోస్ పెట్టడానికి పర్మిషన్ ఉంది ఫ్రమ్ లా సైడ్. సో ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ట్విన్స్ అలా వచ్చారనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ ఈస్ కంప్లీటెడ్ ఎట్ 1 step అనమాట. లేదు నెగటివ్ వచ్చింది, ద కపుల్ ఇస్ ఫాలోయింగ్ ఇన్ దట్ 40-50% గ్రూప్ వేర్ ఐవీఎఫ్ సక్సీడ్ అవ్వలేదు అన్న వాళ్ళకి ఎక్స్ట్రా ఎంబ్రియోస్ ఫామ్ అయ్యి ఉంటే అవి ఫ్రీజ్ చేసుకొని ఉంటారు బ్యాకప్కి, అవి మళ్ళీ మెల్ట్ చేసుకొని లైనింగ్ తయారయ్యాక టాబ్లెట్స్తో వాళ్ళు మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసుకొని దే కెన్ అగైన్ ట్రై ఎట్ దట్ 55-60%. ఇవి కొన్ని ఎక్స్ట్రా యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ ఐవీఎఫ్. ఓకే, ఈ ట్రీట్మెంట్ ఒకసారి కంప్లీట్గా ఫెయిల్ అయితే తర్వాత ప్రొసీజర్ ఎలా ఉంటుంది? నువ్వు ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యే అవకాశం లైక్ ఐ సెడ్ 40-50%. నువ్వు ఐవీఎఫ్ ఫెయిల్ అయింది అని ఎప్పుడు అంటామంటే ఆ సైకిల్లో తయారైన ఎంబ్రియోస్ అన్ని మనం వాడేసినప్పుడు దట్ ఐవీఎఫ్ సైకిల్ హ్యాస్ ఫెయిల్డ్ ఫర్ అస్. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ మాట్లాడితే ఒక ఐవీఎఫ్లో మనకు 2 timesకి సరిపడా ఎంబ్రియోస్ తయారై ఉండొచ్చు, లేదా 3 times ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి సరిపడా ఎంబ్రియోస్ తయారై ఉండొచ్చు. 2 attempts ఫెయిల్ అయ్యాయి లేదా 3 attempts ఫెయిల్ అయ్యాయి, రిపీటెడ్గా ఫెయిల్ అవుతున్నాయి అంటే మేము వీ హ్యావ్ టు ఫిగర్ అవుట్ ఎక్కడ ప్రాబ్లం అవుతుంది. ఎంబ్రియో ప్రాబ్లమా, క్వాలిటీ బాగాలేదా పెట్టే దాంట్లో, లేదా గర్భసంచిలో మంచి క్వాలిటీ ఎంబ్రియో పెడుతున్నా కూడా గర్భసంచిలో ఏదైనా ఇష్యూ ఉందా, అది యాక్సెప్ట్ చేయట్లేదా ఎంబ్రియోని, లేదా పర్సే రూట్ ప్రాబ్లం అంటే ఎగ్గులో ఏదో ఇష్యూ ఉంది, లేదా వచ్చే కణంలో ఏదైనా ఇష్యూ ఉందా, ఎక్కడ ప్రాబ్లం ఉందనేది మనం రూల్ అవుట్ చేసుకోవాలి. ఓకే, బేసిక్ టెస్ట్స్ ఏవేవి చూసుకుంటారు అంటే, ఒకటి దే లుక్ ఎట్ ద యూట్రస్లో ఏమన్నా ఫైబ్రాయిడ్స్, కంతులు, లోపల గర్భసంచి పొరలో పాలిప్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా, హిస్ట్రోస్కోపీ ఏమన్నా చేసి లోపల ఏమైనా ఇష్యూస్ ఉన్నాయేమో రూల్ అవుట్ చేసుకోవాలా. నెక్స్ట్ గర్భసంచి లైనింగ్, మనకి ఎలా అయితే ప్రతి సెల్కి జీన్స్ ఉంటాయో, క్రోమోజోమ్స్ ఉంటాయో, గర్భసంచికి ఉన్న లైనింగ్ ఎండోమెట్రియంకి కూడా జీన్స్ ఉంటాయి. సో దాంట్లో కూడా కొన్ని జీన్స్ ఈ ఇంప్లాంటేషన్ ప్రాసెస్ అంటే ఆ ఎంబ్రియోని యాక్సెప్ట్ చేసే రోల్లో పార్ట్ ప్లే చేస్తుంటాయి. వాటిలో ఏదన్నా ఇంబ్యాలెన్స్ ఉన్నా, పర్టిక్యులర్ జీన్స్ అగేన్స్ట్గా వర్క్ చేస్తున్నా కూడా ఈ ఇంప్లాంటేషన్ అన్నది జరగదు. ఓకే, నౌ టెక్నాలజీ ఈజ్ గోయింగ్ ఆన్. టెక్నాలజీ ఏం ట్రై చేస్తుందంటే ఏ జీన్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ ఇంప్లాంటేషన్లో, అవి కనుక మనం చదవగలిగితే మేబీ వీ కెన్ ఇంప్రూవ్ ద సక్సెస్ రేట్స్ అని ఎరా అని ఒక టెస్ట్ వచ్చింది, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అరే. ఇక్కడ ఏం చేస్తారంటే ఆ గర్భసంచి పొరలో ఏం సెల్స్ ఉన్నాయి, వాటి జీన్స్ ఎలా ఉన్నాయని స్టడీ చేస్తున్నారు అనమాట. బయాప్సీ చేసి టెస్టింగ్ పంపించి చూసి ఎగ్జాక్ట్ ఏ టైంలో ఎంబ్రియోస్ ఇంట్రడ్యూస్ చేస్తే అతుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నది చూస్తున్నారు. అది ఒక టెస్ట్. నెక్స్ట్ ఎంబ్రియోని కూడా టెస్ట్ చేసుకోవచ్చు పెట్టుకునే ముందు. మనం చూడడానికి ఎంబ్రియో బాగుందా లేదా అన్నది గ్రేడింగ్ ఇస్తారు అందరికి. ఐ థింక్ హూ వెంట్ త్రూ ఐవీఎఫ్ దే నో వాళ్ళ ఎంబ్రియోస్ గ్రేడింగ్ గ్రేడ్ 1 ఉన్నాయా, గ్రేడ్ 2 ఉన్నాయా, ఏబి ఇలా డిఫరెంట్ ఆల్ఫాబెట్స్ అండ్ న్యూమరికల్స్ లో మాట్లాడుకుంటారు గ్రేడింగ్. ఈ గ్రేడింగ్ అంతా ఏం చేస్తున్నామంటే బయట నుంచి చూడడానికి ఎంబ్రియో ఎలా ఉంది మార్ఫలాజికల్ గ్రేడింగ్ మాత్రమే, లోపల జీన్స్ ఎలా ఉన్నాయనేది నన్ ఆఫ్ us నో. సో ఒక స్టెప్ అహెడ్ వెళ్తే పీజీటీ, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. ఈ ఎంబ్రియోలో ఉన్న ఈ సెల్స్ని మనం తీసి మనం టెస్టింగ్కి పంపిస్తే ల్యాబ్లో ఆ సెల్స్లో క్రోమోజోమల్ నంబర్ కరెక్ట్ ఉందా లేదా అని చూస్తారు. పీజీటీ, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. అలా చూసి ఏవైతే జెనెటికలీ నార్మల్ ఉన్నాయో అటువంటి ఎంబ్రియోస్ని మనము ట్రాన్స్ఫర్ చేసి, ఏవైతే అబ్నార్మల్ ఉన్నాయో అవి మనం డిస్కార్డ్ చేయగలిగితే అన్నెసెసరీ ట్రాన్స్ఫర్స్, అన్నెసెసరీ నెగటివ్గా వచ్చే రిజల్ట్స్ ఇవన్నీ మనం అవాయిడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇలా పీజీటీ చేసుకొని వెళ్ళిన వాళ్ళలో నార్మల్ జనరలైజ్ చేసే 60% కంటే అనదర్ 10-15% యాడ్ ఆన్ అవుతుంది. 70-75% దాకా మనం సక్సెస్ రేట్ని సమ్హౌ వీ కెన్ స్ట్రెచ్ ఇన్ దీస్ కేసెస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మౌనిక గారు. చాలామందికి ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ చేశారు. థ్యాంక్ యూ.